ఒకసారి ఎల్డిఎఫ్, లేకపోతే వెస్ట్ బెంగాల్ ఒకసారి కాంగ్రెస్, ఒకసారి లెఫ్ట్ ఫ్రంట్ వచ్చిన రోజులు వేరు. అదేవిధంగా దేశంలో కూడా 1980-90ల వరకు కూడా సాధారణంగా అంటే బాబ్రీ మసీదు రంగంలోకి వచ్చేదాకా కూడా ప్రధానంగా కాంగ్రెసేతర, అది జనతా పార్టీ కావచ్చు, యూఎఫ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏమైనా వచ్చినాయి. ఆ కాలం విశ్వనాథ ప్రతాప్ సింగ్ నాయకత్వంలో వచ్చినాయి. అవి వేరు. అవి ఒక బూర్జువా ప్రభుత్వం స్థానంలో మరొక బూర్జువా ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిన పార్టీ మళ్ళీ నెక్స్ట్ టైం తమ గెలుస్తుందని ఒక ఆశ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ బూర్జువా ఫాసిజం అలాంటిది కాదు. బూర్జువా ప్రజాస్వామ్య పార్టీల మధ్యన ఉన్న వైరుధ్యాలు వేరు, బూర్జువా ప్రజాస్వామ్యానికి బూర్జువా ఫాసిజానికి మధ్యన ఉన్న వైరుధ్యం వేరు. ఇది ఒక గుణాత్మకమైంది. అందుకనే ఒకసారి ముఖ్యంగా కేంద్రంలో ఒకసారి అధికారానికి వచ్చినటువంటి ఫాసిస్ట్ అనుకూల ప్రభుత్వాన్ని ఓడించడానికి అనుసరించాల్సింది కేవలం పార్లమెంటరీ మార్గమేనా, మరొక మార్గం